దేవుని సన్నిధిలో మనకి ఏవి అవసరమో మన పరలోకపు తండ్రికి తెలుసండి. మనకి ఏ సమయంలో ఇవ్వాలో మన పరలోకపు తండ్రి ఖచ్చితంగా దయచేస్తారు. కానీ నీ సన్నిధి నాకు లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు పలానిది కావాలి అన్నట్లుగా ఈ లోకాశల వెంట వెళ్ళి వాటి కొరకు క్రేవ్ చేసుకుంటే బహుశా ఇశ్రాయేలీల వలెనే నష్టపోవాల్సి వస్తుందేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో వచ్చిన సమస్యను బట్టి మోషేలాగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. మనసులో ఎక్కువ ఆలోచన, అంచనాలు వేయడము, ఎస్టిమేషన్స్, లాజిస్టిక్స్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ప్రార్థన రాదండి. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ద ప్రాక్టికాలిటీ. ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం, ఎలా సాధ్యం అనే కంగారు వస్తే ప్రార్థన రాదు. ఎందుకంటే యూ విల్ నాట్ బీ ఎట్ రెస్ట్. నెమ్మదిగా ఉండలేనప్పుడు ప్రార్థన చేయలేవు. ఒకవేళ మోషే వలె నీ జీవితంలో ఉన్న ఒక సమస్యను బట్టి, నీ జీవితంలో నువ్వు ఎదురు చూసిన ఒక ఆశీర్వాదాన్ని బట్టి, ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్, ఇఫ్ యూ హ్యావ్ టూ మెనీ క్వశ్చన్స్, ఇఫ్ యు ఆర్ వరీడ్ టూ మచ్, దేవుడు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో, యెహోవా బాహుబలము తక్కువైందా? అవ్వలేదండి. కీర్తన